అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, కోర్టులకి ఎవరైనా కానీ తప్పు చేసినా లేదంటే కోర్టులు పిలిపిస్తే అటెండ్ అవ్వడం వారి కనీస ధర్మం. ఆ, అంటే ఇప్పుడు ఒకరి మీద ఏదైనా దాడి జరిగితే లేదా ఏదైనా వాళ్ళకి అన్యాయం జరిగిందని తెలిసి కోర్టులను ఆశ్రయిస్తే కోర్టులు పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళాలి. అది కనీస ధర్మం. కానీ ఆ ధర్మాన్ని కూడా పాటించకుండా అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ ఆ, మన రాజ్యాంగాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తామని వాగ్దానం చేసిన వాళ్ళు ఇలా చేస్తే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? ఇదంతా ఎందుకంటే ముఖ్యంగా కోడికత్తి సీను, ఆ అబ్బాయి పేరు శ్రీనివాస్ అయినా కోడికత్తి సీనుగా బాగా ఫేమస్ అయ్యాడు. 4.5 ఏళ్లుగా కోర్టులు జైల్లో నలుగుతున్నాడు. వాళ్ళ పెద్దలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. ఇక చివరి క్షణాల్లో ఉన్నారు. చివరి క్షణాలు కాకపోయినా ఆ, జీవితంలో చివరి అంకంలో ఉన్నారు. కనీసం మా కొడుకును చూసుకుంటామని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ఆ, కనీసం కోర్టులు వినట్లేదు. ముద్దాయిగా ఈయన జగన్ గారు కోర్టుకు వెళ్ళట్లేదు. ఎందుకు? కోర్టులు అంటే ఏమన్నా అలర్జీనా? ఆయన కేసుల్లోనూ వెళ్ళరు, ఇలాంటి కేసుల్లో కూడా వెళ్ళరు. అసలు ఏంటి జగన్ గారికి కోర్టులు అంటే అలర్జీనా? దీన్ని చూస్తే న్యాయం ఎలా జరుగుతుంది సార్ ప్రజలకి? మీరు కాస్త చెప్పండి సార్ ఈ విషయం ఏమిటనేసి. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే కోడికత్తి కేసు, ఈ కోడికత్తి కేసులో అక్యూజ్డ్గా ఎన్ఐఏ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనివాస్ 5 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది అతను అండర్ ట్రయల్ గా జైల్లో ఉండటం మొదలై. అంటే అతను అరెస్ట్ అయ్యి జైల్లో 5 సంవత్సరాలుగా ఉంటున్నాడు. కానీ ఇప్పటికీ అతనికి సహజంగా ఏ అక్యూజ్డ్కైనా ఉండే సహజ సిద్ధ హక్కు బెయిల్ పొందటం. కానీ బాధితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకొచ్చి వాంగ్మూలం చెప్పని పర్యవసానం ఇప్పటి వరకు అతనికి బెయిల్ కూడా ఎన్ఐఏ కోర్టు గ్రాంట్ చేయాల. ఇటువంటి నేపథ్యంలో శ్రీనివాసు తల్లిదండ్రులు ఎన్నో సందర్భాల్లో వాళ్ళ లాయర్ గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారు. స్వామి ఒకసారి వచ్చి కోర్టుకు వచ్చి మీరు సాక్ష్యం చెప్పండి, మా అబ్బాయికి బెయిల్ అయినా రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను పాలకుణ్ణి 5 కోట్ల మంది ప్రజలకు ప్రజాప్రతినిధి అనే అంశాన్ని మర్చిపోయారు. ఎందుకో తెలియదు, ఆయన ఈ కేసుకు సంబంధించి కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరిస్తా ఉన్నారు, సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఇంకా లోతైన విచారణ జరగాలి అని చెప్పని కోర్టుల్లో పిటిషన్లు ఫైల్ చేయడం ద్వారా కేసును సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా కేసు విచారణ చేసిన ఎన్ఐఏ ఇందులో కుట్రకోవడం ఏం లేదు, దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఆస్కారమే లేదు, అవకాశం లేదు, అవసరం లేదు అని చెప్పని చెప్తా ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కేసుల మీద కేసులు, పిటిషన్ మీద పిటిషన్లు ఫైల్ చేస్తా, ఎందుకంటే ఆయన దగ్గర వనరులు ఉన్నాయి, కావాల్సినంత మంది లాయర్ల బృందం ఉన్నారు, కావాల్సినంత అక్రమం సంపాదించిన డబ్బు ఉంది. ఆ డబ్బుతోటి కేసు విచారణ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ శ్రీనివాస్కి సహజ సిద్ధంగా దక్కాల్సిన బెయిల్ కూడా దక్కనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఇక్కడ ప్రజల్లో వస్తున్న అనుమానం ఏంటి అంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేసు విచారణ నుంచి తప్పించుకుంటున్నారు, విచారణకు సహకరించట్లేదు? మనకు ఒక ముతక సామెత ఉంది, సోది చెప్పించుకోవడానికి వెళ్తే పాత రంకులు బయటపడ్డాయి అని చెప్పాను. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వర్తిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ విచారణ గనక కోర్టుకు హాజరైనప్పుడు ఆ శ్రీనివాసుని కనుక ఫేస్ చేసినప్పుడు ఈ శ్రీనివాసే నన్ను పొడిపించాడు అని చెప్పని ఆయన సాక్ష్యం చెప్పాలి. అక్కడ నన్ను పొడిచాడు అని చెప్పని సాక్ష్యం చెప్పాలి. అప్పుడు శ్రీనివాసు నోటి నుంచి ఏ నిజాలు బయటకు వస్తాయో, ఏ నిజాన్ని తట్టుకునే ధైర్యం లేక, నిజాన్ని సూటిగా స్పష్టంగా ఎదుర్కొనే స్థైర్యం లేక ఈయన కోర్టుని అవాయిడ్ చేస్తున్నారని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే మీరు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే ఒక 5 సంవత్సరాల క్రితం యాక్టర్ శివాజీ గారు ఈ సంఘటన జరగడానికి కొన్ని నెలల ముందే ఆయన ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని డీస్టెబిలైజ్ చేయడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి రాకుండా ఉంచడం కోసం ఆపరేషన్ గరుడ అని చెప్పని ఒక ప్రణాళికతోటి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఆపరేషన్ గరుడలో భాగంగా చాలా కుట్రలు కుయుక్తులకి పాల్పడబోతా ఉన్నారు. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఉన్నత స్థాయి నాయకుడి మీద ఒక డమ్మీ హత్యాయత్నం కూడా జరుగుతుంది. దాని ద్వారా ఎమోషన్స్ ఫ్లేర్ అప్ అవుతాయి. ఆ ఎమోషన్స్ ఫ్లేర్ అప్ అవడం ద్వారా ఆయన పట్ల సానుభూతి రప్పించి ఆయన అధికారంలోకి రప్పించే ప్రయత్నం జరగబోతుంది అని చెప్పని, చంద్రబాబు నాయుడు గారిని ఓడించే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పని దీనికి ఆపరేషన్ గరుడ అని ఒక పేరు పెట్టుకున్నారు. ఇది నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఉండటాన నాకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరిచయాల వల్ల నాకు చాలా సూటిగా స్పష్టంగా తెలిసిన సమాచారం ఇది అని చెప్పని ఆయన
మీడియా ముఖంగా ఒక బోర్డు మీద రాసి కూడా చూపించారు రోజు. ఆపరేషన్ గరుడ అనే పేరు. యథావిధిగానే జరిగింది కదా! ఆయన ఏదైతే ప్రస్తావించారో, ఆయన ఏ సంఘటన అయితే జరగనుంది అని చెప్పని మీడియా ముఖంగా తెలియజేశారో, అదే సంఘటన జరిగింది. అంటే ఇక్కడ చాలా కీలకమైన వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్ తోటి ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా నడిపించారు అనేది కొన్ని నెలల ముందుగానే శివాజీ గారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ద్వారా తేటతెల్లమైంది. అంటే ఇక్కడ అది సహజంగా జరిగిన సంఘటన గాదు. ఎమోషన్స్ ఫ్లేరప్ చేయటం కోసం, ఎన్నికలలో సానుభూతి రప్పించుకోవటం కోసం నడిపించబడ్డ సంఘటన, సృష్టించబడ్డ సంఘటన. అక్కడ అటువంటి పరిస్థితులు, పరిణామాలన్నిటిని ఒకసారి గమనించుకుంటే, ఇవాళ ఆ సంఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు చిన్ని శ్రీనివాస్ ఎలియాస్ మజ్జి శ్రీనివాస్. అతనికి వెంటనే జడ్పీ చైర్మన్ పదవి దక్కింది. బాధితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆ సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారికి వైద్యం చేసిన డాక్టర్ శివారెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఒక నామినేటెడ్ పోస్ట్ దక్కింది. కానీ ఆ శ్రీనివాస్ మాత్రం జైలుకి పరిమితం అయ్యాడు. పైగా ఎన్ఐఏ తన విచారణలో ఇందులో కుట్రకోణం ఏమీ లేదు అని చెప్పని స్పష్టం చేసింది. అంటే అక్కడ ప్రతిపక్షాలు కుట్ర చేసి నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో రప్పించుకున్న సానుభూతి ప్రచారం తప్పుడు ప్రచారం అని చెప్పని తేలిపోయింది. అది 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నడిపింపబడ్డ, నియమించబడ్డ వ్యక్తుల చేత సృష్టించిన సంఘటన అనేది తేటతనం అవుతుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ న్యాయస్థానానికి వచ్చి ఆ శ్రీనివాసుని ఫేస్ చేయడానికి భయపడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇదే మీ విషయంలోనో, నా విషయంలో అనుకుందాం. ఒక కోర్టు వాయిదాకి నేను హాజరు కాకుంటే, ఆ వాయిదా వరకు మన లాయర్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మరుసటి వాయిదాకు కూడా మన లాయర్ లీవ్ పిటిషన్ కోర్టు అలౌ చేస్తది. ఆ తర్వాత కూడా మళ్ళీ వాయిదాకు కూడా మనం హాజరు కానప్పుడు సహేతుకమైన కారణాలు, అనారోగ్య కారణాలు, లేదు మనం ఇంకా వేరే కోర్టు కేసులో ఎంగేజ్ అయ్యి ఉండటం లాంటి ఒక అథెంటిక్ రీజన్ కోర్టుని కన్విన్స్ చేయగలిగితే కోర్టు కన్సిడర్ చేస్తది. లేని పక్షంలో మూడో వాయిదా తర్వాత వారెంట్ ఇష్యూ చేస్తారు. వారెంట్ ఇష్యూ చేసినా కూడా కోర్టుకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసిన తర్వాత కోర్టుకు హాజరు కాకపోతే, హాజరు పరచకపోతే ఆ కన్సర్న్డ్ పోలీస్ అధికారులకి కోర్టు మెమో ఇస్తది. మీరు వారెంట్ ఇచ్చినా కూడా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసినా కూడా ఎందుకు అతను ప్రొడ్యూస్ చేయలేదు? మెమో ఇచ్చినాక కూడా పోలీసులు కనుక ఇతను ప్రొడ్యూస్ చేయకపోతే ఆ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓని సస్పెండ్ చేస్తది కోర్టు. అంటే కోర్టు సామాన్యుడి విషయంలో ఇంత కఠినంగా ఉంటది. అదే మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తను బాధితుడిగా ఉండి కేసు విచారణకి ప్రతి సందర్భంలో కూడా ప్రతిబంధకాలు సృష్టిస్తా ఉంటే, సహకరించకపోతా ఉంటే, సహాయ నిరాకరణ చేస్తా ఉంటే, అంటే పెద్దవాడికి ఒక న్యాయం, చిన్నవాడికి ఒక న్యాయం. ఇవాళ న్యాయస్థానాల ముందు అందరూ సమానులు కదా. సామాన్యుడి దగ్గర కఠినంగా ఉండే చట్టాలు పెద్దవాడి దగ్గర, పాలకుడి దగ్గర, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మినకుంటున్నాయా? ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వారెంట్ ఇష్యూ చేసైనా సరే కోర్టుకి పిలిపించాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద ఉంది. ఎందుకంతటి ఉదాసీనత ప్రదర్శించాలి? విచారణకు ఆయన సహకరించినప్పుడు అదే సామాన్యుల విషయంలో అయితే ఎంత కఠినంగా ఉంటారో అంతటి కఠినంగానే ఉండి తీరాల్సిన అవసరం ఉంటది. న్యాయస్థానం ముందు హోదా ఉన్న మాత్రాన అడిషనల్ ప్రివిలేజెస్ ఏమి ఉండవు. ఆయన ఒక కేసు నమోదు చేసిన అక్యూజ్డ్ కాదు, బాధితుడు, ఆయన విక్టిమ్. సార్, ఒకవేళ ఆయన మాజీ అయ్యారనుకోండి, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారనుకోండి, అప్పుడు పరిస్థితి కోర్టులు ఇలాగే వ్యవహరిస్తాయా? సమస్య లేదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, అధికారం మాటున వాళ్ళకేం అడిషనల్ ప్రివిలేజెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు గారి మీద మల్లెల బాబ్జీ అనే అతను హత్యాయత్నం చేసిన కేసు విచారణకు వచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు గారు కోర్టుకు వచ్చి తన సాక్ష్యం నమోదు చేశారు. ఆ రోజు మల్లెల బాబ్జీకి కోర్టు అనుమతితోటి వారు క్షమాభిక్ష ప్రసాదించిన నేపథ్యంలో మల్లెల బాబ్జీని కోర్టు నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. కొద్దిగైనా సరే రాజనీతిజ్ఞత లేదు మానవత్వపు కోణం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండుంటే ఆయన కూడా ఇప్పుడు కోర్టు విచారణకి హాజరయ్యి ఈ శ్రీనివాస్ కి క్షమాభిక్ష గాని పెట్టున్నట్టయితే అది ఆయన పెద్ద మనసునే సూచిస్తుంది. రాజీవ్ గాంధీ గారి హత్య కేసులో హంతకులు వారు సుదీర్ఘకాలం జైల్లో ఉన్న పక్షంలో సోనియా గాంధీ గారు వారికి క్షమాభిక్ష ప్రసాదించి వారిని విడుదల చేయమని చెప్పిన ఆదేశాలు ఇచ్చిన తీరు కూడా చూసాం మనం. అది ఆ స్థాయిలో ఉన్న నాయకుల పరిపక్వతని, వారి మానవత్వపు కోణాన్ని సూచిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఆల్రెడీ 5 సంవత్సరాల కుర్రాడు జైల్లో ఉన్నాడు.
కేసు విచారణ పూర్తయి ఆ అబ్బాయి దోషిగా తేలినా కూడా ఇంతకంటే ఎక్కువ శిక్ష పడదు. అటువంటప్పుడు అతన్ని సుదీర్ఘకాలం జైల్లో ఉంచి బెయిల్ హక్కుకు కూడా దూరం చేయడం అనేది 100% ఆక్షేపణీయం. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్లకుండా ఉంటున్నది ఖచ్చితంగా అది ఆయనలో ఉన్న సంకోచాన్ని, ఆయనలో ఉన్న హెసిటేషన్‌ని, ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్‌ని తెలియజేస్తుంది. ఎందుకంటే కోర్టుకెళ్ళిన పక్షంలో అసలు నిజాలు బయటకొస్తాయి అనే భయంతోటి, అసలు డ్రామాలు బయటకొస్తాయనే భయంతోటి, మీరే కదండీ నాకు డబ్బులిచ్చి నా చేత ఈ యాక్ట్ చేయించింది అని చెప్పి ఆ శ్రీనివాస్ గనుక కోర్టులో కన్ఫెస్ అయితే, అది 100% జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుపోయే అంశం. కాబట్టి ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించి, ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకొని, సానుభూతి రప్పించుకొని, ఓట్ల రూపంలో దాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వీలైనంత వరకు తనకున్న అధికార మాటను దీన్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆయన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, సామాజిక న్యాయ శిల్పం పేరిట దానికి పేరు పెట్టి, ఇవాళ నేను చాలా గొప్ప సామాజికవేత్తని, సంస్కరణవాదిని. నా పాలనా హయాంలో నేను నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని సంబోధిస్తా ఉంటాను అని చెప్పని ఆయనకి ఎంత ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసినా వాస్తవం ఏంటనేది ఆ వర్గాలు రియలైజ్ అవుతున్నాయి. ఇవాళ కోడికత్తి శ్రీను వాళ్ళ తల్లి గారు గాని, వాళ్ళ అన్నయ్య గాని, అలాగే వాళ్ళ తండ్రి, వీ వాళ్ళ లాయరు సలీం గారు, వీళ్ళందరి డిమాండ్‌ని పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకొచ్చి సాక్ష్యం చెబితే అది ఆయనకే గౌరవంగా ఉంటది. లేనప్పుడు ఆయన ఒరిజినల్ వైఖరి ఏంటి అనేది ఇప్పటికే ఆయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం. ఒకవేళ ప్రభుత్వం మారితే కనీసం ఈ అబ్బాయికి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ధైర్యంగా సమన్ చేసి తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టుద్ది. ఆ పరిస్థితి తెచ్చుకుంటాడు ఆయన. చూద్దాం సార్. ధన్యవాదాలు. కనీసం ఈ విధంగానైనా ఒక 2, 3 ఓట్లు జగన్ గారికి అగైనెస్ట్‌గా పడతాయేమో చూద్దామండి. ధన్యవాదాలు సార్.